వీరి పేరు మరియమ్మ. ద్రోణాదుల బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి కొద్ది రోజుల క్రితం ఒక మరణకరమైన వ్యాధి కలిగింది. అది చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, కానీ ఎన్ని మందులు వాడినా కూడా అది తగ్గలేదు. అప్పుడు వారు ప్రార్థనా శక్తి వాక్యం వారు ప్రతిరోజు నిరీక్షణ టీవీలో చూస్తూ ఉంటారు. ఆ వాక్యం చూసినప్పుడు అందులో ఒక సాక్ష్యం విన్నారనమాట. ఒక ఆయన చెప్పారు, అప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా ఒక మరణకరమైన వ్యాధి కలిగిన ఆయన భార్య రహస్యమైన స్థలంలో గడ్డ వచ్చిందని దైవజనులు చెప్పినప్పుడు, నీవు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ గడ్డ అనేది కరిగిపోతుంది, తగ్గిపోతుంది నీ భార్యకని దైవజనులు చెప్పినప్పుడు, అదే విధంగా ఆయన వెళ్ళేసరికి ఆ సాయంత్రానికి ఆ గడ్డ అనేది పగిలిపోయి దేవుడు తన భార్యకు స్వస్థతనిచ్చాడని ఆయన చెప్పిన సాక్ష్యం తను విని బలపడి తన జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చేయాలని ఆ సాక్ష్యం విన్నప్పుడే అప్పుడు ఆ రోజు ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను, తన విషయంలో కూడా ఇది జరగాలని ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి కూడా ఆ వ్యాధి నుంచి విడుదలనిచ్చి స్వస్థతనిచ్చాడని తన సాక్ష్యం చెప్తుంది. అలానే మొదటిగా 2 సంవత్సరాల నుంచి వీరు మిరప చేను వేస్తున్నారు. అది పంట సరిగా పండక చాలా నష్టమైపోయారు. అప్పుడు తర్వాత ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె ఆ మందులో కలిపి ఆ పంట అంతా బాగా వేయగా దేవుడు మంచి పంటను వారికి ఇచ్చాడని దానికి కృతజ్ఞతగా వారు కానుక చెల్లించుకుంటున్నామని తెలియచేస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక.